యూపీఎస్సీ ఎలా ఫెయిల్ అవ్వాలి? ఎలా ఫెయిల్ అవ్వాలవడం అంటే ఫెయిల్ అవ్వడం కోసం ఎవరు వ్యూహాలు అడగరు. కానీ దీని అర్థం ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అంటే ఒక వ్యక్తి కనుక జనరల్గా యూపీఎస్సీ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి అని అడగడం జరిగితే దాని అర్థం ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలనేది. అంటే మెనీ ఆస్పిరెంట్స్ జనరలీ రేజ్ దిస్ ఇష్యూ టు అవాయిడ్ ద మిస్టేక్స్. సో ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయడం ఎలా అని తెలుసుకునే ముందు సెప్టెంబర్ 14వ తారీఖున ఒక యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా చేయాలి, యూపీఎస్సీ ఎలా క్లియర్ చేయాలి అనే అంశాల మీద మార్నింగ్ 10 o'clockకి అంటే సెప్టెంబర్ 14న ఉదయం 10 గంటలకి 21st సెంచరీ ఐఏఎస్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి మా క్యాంపస్లో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి రిజిస్టర్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ అవాయిడెన్స్ మిస్టేక్స్ ఏంటి, ఎటువంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అంటే మన అకాడమిక్లో ప్రిపరేషన్లో భాగంగా అయ్యేటటువంటి మిస్టేక్స్ కొన్ని ఉంటాయి. అంటే లైక్ సిలబస్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, సిలబస్లో ఉండే ప్రతి పదాన్ని మనం అవపోసన పట్టాలి. అలాగే ఎన్సీఆర్టీల మీద ఫోకస్ చేయకపోవడం, ఎన్సీఆర్టీస్ ఫోకస్ చేయకపోతే ప్రిలిమ్స్ పాస్ కాలేదు. ఎన్సీఆర్టీస్ చదవాలి, బేసిక్స్ అర్థమవుతాయి. అప్పుడు అలాగే ఓవర్ కలెక్టింగ్ ద మెటీరియల్ అంటే అవసరమైన దానికన్నా ఎక్కువ మెటీరియల్ ప్రస్తుత రోజుల్లో మనకు ఎక్కువ దొరుకుతుంది. కాబట్టి అనవసరమైన మెటీరియల్ ఏంటి, అవసరమైన మెటీరియల్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా చేయించుకోకుండా మనం ఎక్కువ మెటీరియల్ మీద డిపెండ్ అవ్వడం మొదలుపెట్టామంటే ఫెయిల్ అవుతాం. అవాయిడింగ్ ద ఓవర్ కలెక్షన్ ఆఫ్ ద మెటీరియల్. సరైన రివిజన్ స్ట్రాటజీ లేకపోవడం, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవకపోవడం. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవడం వల్ల ఏంటంటే క్వశ్చన్ ప్యాటర్న్ అంటే ఏంటి తెలుస్తుంది మనకి. తర్వాత టెస్ట్ ప్రాక్టీస్ విషయంలో కొన్ని తప్పులు చేయడం జరుగుతుంది. అంటే ఆన్సర్ రైటింగ్ చేయకపోవడం, మాక్ టెస్టులు అటెండ్ కాకపోవడం. చాలామంది మాక్ టెస్టులు రిజిస్టర్ చేసుకుంటారు కానీ రాయరు యాక్చువల్గా. అంటే దానికి మీద ఇవాల్యుయేషన్ చేసుకోవాలి, మన సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ ఇవాల్యుయేషన్ లేకుండా చదవడం అంటే ఫెయిల్ అవ్వడం అని అర్థం. అలాగే కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. సైకలాజికల్ ఇష్యూస్ అంటే మోటివేషన్ కోరుకుంటారు చాలామంది అభ్యర్థులు. క్లాస్ రూమ్లో కూడా పాఠం చెప్పేటప్పుడు పాఠం కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్గా మధ్యలో ఎప్పుడైనా మోటివేషన్ చేస్తుంటే మోటివేషన్ కోరుకుంటారు. నువ్వు ఎక్స్టర్నల్ మోటివేషన్ కానీ ఇంట్రెన్సిక్ మోటివేషన్ కానీ ఏది పనికిరావు. డిసిప్లిన్ మాత్రమే, మన లైఫ్ స్టైల్లో డిసిప్లిన్ మాత్రమే పనికొచ్చేది. మోటివేషన్ అయితే చేయడం జరిగితే ఆ మోటివేషన్ అనేది ఆ క్షణంలోనే మాత్రమే ఉంటుంది తప్ప అది అయిపోయిన తర్వాత, ఆ నిమిషం గడిచిపోయిన తర్వాత ఆ మోటివేషన్ అంతా అణిగిపోతుంది. మరి ఏది మనకి సక్సెస్ అవ్వడానికి కారణం అవుతుందంటే డిసిప్లిన్ లైఫ్ స్టైల్. డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? కన్సిస్టెంట్గా ఒక పనిని నిరంతరం చేయడం. అలాగే రోజుకి ఒక 6 నుంచి 8 గంటలు కన్సిస్టెంట్గా చదవడం. ప్రతిరోజు కనీసం 1 గంట సేపు ఆన్సర్ రైటింగ్ చేయడం. వారానికి ఒకసారి కనీసం ఒక మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం. సో ఇటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ కొన్ని చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా వాయిదా వేయడం ఒకటి ప్రాబ్లం మన దాంట్లో. అంటే చాలామందికి పనులు వాయిదా వేయడం అనేటటువంటిది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి అలవాటు. కానీ నువ్వు వాయిదా వేయకుండా ఒక పనిని నిరంతరం ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీ సక్సెస్ మోర్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ వాయిదా వేయడం అవాయిడ్ చేయడం జరగాలి అంటే కంపల్సరీగా మన రొటీనైజేషన్ అనేది జరగాలి జీవితంలో. ఇక కొన్ని స్ట్రాటజిక్ బ్లండర్స్ ఉంటాయి. స్ట్రాటజిక్ బ్లండర్స్ అంటే వ్యూహాత్మక తప్పిదాలు. ఈ వ్యూహాత్మక తప్పిదాలంటే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ సరిగ్గా లేకపోవడం, సరైన ఆప్షనల్ సబ్జెక్టు ఎంపిక చేసుకోకపోవడం. జనరల్గా మనకి అందరూ ఎక్కువ మంది తీసుకునే ఆప్షన్లు తీసుకుంటుంటాం మనకి ఇష్టం లేకపోయినా సరే. అంటే ఆప్షనల్ సెలక్షన్లో నీకు ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు అనేది చూసుకోండి ఫస్ట్. ఇష్టమైనంత మాత్రాన సరిపోదు, ఆ ఆప్షనల్కి మంచి మార్కులు వస్తున్నాయో లేదో కూడా చూసుకోవాలి. సో సపోజ్ ఇప్పుడు మీరు సైకాలజీ లాంటి ఆప్షన్లు పెట్టుకున్నారనుకోండి, ఒకప్పుడు మార్కులు వచ్చేవి, ఇప్పుడు మార్కులు రావట్లేదు. ఇష్టం ఉన్నా కానీ అది కనుక స్కోరింగ్ సబ్జెక్ట్ కాకపోతే ప్రాబ్లమే. అదేవిధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా పరిస్థితి అదే. గతంలో ఒక 4-5 సంవత్సరాల క్రితం వరకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మంచి మార్కులు వచ్చాయి, కానీ ఇప్పుడు గ్రాడ్యువల్గా దానికి సెలక్షన్స్ తగ్గిపోయాయి. కాబట్టి ఈ ఆప్షనల్ సెలక్షన్ విషయంలో వ్యూహాత్మకంగా ఉండాలి. సీసాట్ చాలామంది ఇగ్నోర్ చేస్తారు. ఓన్లీ ప్రిలిమ్స్ అంటే జిఎస్ ఒకటే.
అది సీసాట్ని ఇగ్నోర్ చేస్తారు. 33% మార్కులే దానికి రావాల్సింది అని చెప్పి. కానీ సీసాట్ని ఇగ్నోర్ చేయడం అనేది అతిపెద్ద బ్లండర్. అలాగే కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్ చేయకపోవడం ఆర్ కరెంట్ అఫైర్స్నే ఓవర్గా థింక్ చేయడం. ఈ 2 తప్పులు చేస్తే ఈజీగా యూపీఎస్సీ ఫెయిల్ అయిపోవచ్చు. అంటే మనం స్టాటిక్ సబ్జెక్ట్ చదవాలి, దానికి కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అలా అని చెప్పి కరెంట్ అఫైర్సే చదివి స్టాటిక్ సబ్జెక్ట్ని వదిలేయకూడదు. సో కరెంట్ అఫైర్స్ ఆధారంగా స్టాటిక్ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ వస్తాయి ప్రిలిమ్స్లో. అండ్ మెయిన్స్కి వచ్చేటప్పటికి ఈ రెండింటినీ కాంబినేషన్లో క్వశ్చన్ ఇస్తారు. అంటే కాంబినేషన్ క్వశ్చన్ అంటే థియరిటికల్ క్వశ్చన్ ఉంటుంది, దాంతోపాటు కరెంట్ ఇష్యూ కలపడం జరుగుతుంది. అంటే సపోజ్ వాట్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్ అనేది ఒక టాపిక్ ఉందనుకుందాం. ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది. సో వాట్ ఈజ్ రైట్ టు ప్రైవసీ అనేది థియరిటికల్ స్టాటిక్ క్వశ్చన్. వాట్ ఆర్ ద రీసెంట్ సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్ వాట్ ఈస్ ద రీసెంట్ సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్ అబౌట్ ది రైట్ టు ప్రైవసీ అనేది దానికి ఉండేటటువంటి అడిషనల్గా ఇచ్చే క్వశ్చన్. కాబట్టి నీకు రైట్ టు ప్రైవసీ అంటే ఏంటో తెలియాలి, రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటో తెలియాలి. ఈ రెండింటినీ కలుపుకోవడం జరగాలి. ఓన్లీ కరెంట్ అఫైర్స్ చదివి స్టాటిక్ వదిలేయకూడదు, ఓన్లీ స్టాటిక్ చదివి కరెంట్ అఫైర్స్ వదిలేయకూడదు. రెండింటినీ సమతౌల్యంగా ఇంటిగ్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా ఈ వ్యూహాలు కనుక ఈ తప్పులు కనుక చేయడం అవాయిడ్ చేస్తే యూపీఎస్సీ సక్సెస్ అవ్వచ్చు. యూపీఎస్సీ ఫెయిల్ అవ్వాలంటే ఇవన్నీ చేయండి. అంటే ఏమన్నీ చేయాలి? సిలబస్ చదవకపోవడం, లేకపోతే ప్రోక్రాస్టినేషన్ చేయడం, అండ్ ఒక మోటివేషన్ కోసం ప్రయత్నం చేయడం, డిసిప్లిన్ లేకుండా లైఫ్ స్టైల్లో డిసిప్లిన్ లేకుండా మోటివేషన్ కోసం ప్రయత్నం చేయడం, ఆన్సర్ రైటింగ్ చేయకపోవడం, మాక్ టెస్టులు రాయకపోవడం, సెల్ఫ్ ఇవాల్యుయేషన్ లేకపోవడం, అలాగే ఈ సిలబస్ చదవకపోవడం, ఎన్సీఆర్టీలు చదవకపోవడం, తర్వాత మితిమీరి అతిగా మెటీరియల్ కలెక్ట్ చేసుకోవడం, సరైన రివిజన్ స్ట్రాటజీ లేకపోవడం, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయకపోవడం, ఇవన్నీ అవాయిడ్ చేసేవారంటే ఆటోమేటిక్గా నువ్వు యూపీఎస్సీ ఫెయిల్ అవుతావు. యూపీఎస్సీ పాస్ అవ్వాలంటే ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతిలో జరగాలి. అంటే దీన్ని పాజిటివ్గా చెప్పాలంటే సిలబస్ బాగా చదువు, ఎన్సీఆర్టీలు చదువు, అలాగే అవసరమైనంత మేరకు మాత్రమే మెటీరియల్ కలెక్ట్ చేసుకో, రివిజన్ స్ట్రాటజీ పెట్టుకో, పీవైక్యూస్ చదువు, ఆన్సర్ రైటింగ్ చేయి, మాక్ టెస్టులు రాయి, సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకో, ప్రోక్రాస్టినేషన్ చెయ్యకు, ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడే చేసేయి. అండ్ ప్రతిరోజు కనీసం 6 నుంచి 8 గంటల పాటు చదువు. మోటివేషన్ కోసం ప్రయత్నించకు. ప్రధానంగా నువ్వు చేయాల్సిందంటే లైఫ్ స్టైల్లో డిసిప్లిన్ మాత్రమే. ఆప్షనల్ సరైన దాన్ని ఎంపిక చేసుకో, సీసాట్ ప్రాక్టీస్ చెయ్యి, కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ సబ్జెక్ట్ని రెండింటికి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వు. ఇలా చేస్తే యూపీఎస్సీ పాస్ అవ్వచ్చు. మరొకసారి చెప్తున్నాను, సెప్టెంబర్ 14న 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆర్టీసీ క్రాస్ రోడ్లో హైదరాబాదులో ఉంది. మార్నింగ్ 10 గంటలకి ఆదివారం రోజున సివిల్ సర్వీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా క్రాక్ చేయొచ్చు, క్రాక్ చేయడానికి అనుసరించాల్సినటువంటి స్ట్రాటజీస్ ఏంటి, ఇటువంటి అన్ని అంశాల మీద మా సబ్జెక్ట్ ఫ్యాకల్టీ, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సలహాలు సూచనలు ఇస్తారు. దీనికి అటెండ్ అవ్వండి. సివిల్స్ యూపీఎస్సీ ఏ విధంగా సాధించాలో తెలుసుకోండి.